ఒకసారి ఊహించుకో, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు. సడన్ గా అర్ధరాత్రి 12 గంటలకు నీ ఇంటి తలుపును పోలీసులు బద్దలు కొట్టుకొని లోపలికొచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే చెప్పరు. వారెంట్ ఉందా అని అడిగితే చూపించరు. కోర్టుకి వెళ్దామంటే ఆ హక్కునే తీసేశారు. వీధిలోకి వచ్చి చూస్తే న్యూస్ పేపర్ ఆఫీసులకి కరెంట్ కట్ చేశారు. రేడియోలో ఎలాంటి వార్తలు రావట్లేదు. ఏమైందో తెలియక దేశమంతటా భయంతో వణికిపోతుంది. ఆ ఒక్క రాత్రిలోనే 1,00,000 మందికి పైగా అమాయకులను, రాజకీయ నాయకులను తీసుకెళ్లి జైల్లో పడేశారు. అసలు ఒకే ఒక్క రాత్రిలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశాన్ని ఒక పెద్ద జైలుగా ఎవరు మార్చారో తెలుసా? వేరెవరో కాదు, మన దేశానికి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ. అసలు ఆమె తన సొంత కుర్చీని కాపాడుకోవడం కోసం దేశ ప్రజలను ఎంత ఘోరంగా వాడుకుంది. పేద కుర్రాలను పట్టుకెళ్లి బలవంతంగా ఎలాంటి ఆపరేషన్లు చేయించారో చరిత్ర పుస్తకాల్లో మనకి చెప్పకుండా దాచేసిన ఇందిరాగాంధీ గారి డార్క్ సైడ్ ఏంటి, ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందిరాగాంధీ మన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు. నెహ్రూ గారు చనిపోయాక లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యారు. కానీ ఆయన కూడా హఠాత్తుగా చనిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముసలి లీడర్లు, సీనియర్లంతా కలిసి ఒక స్కెచ్ వేశారు. మనం చెప్పినట్లు వినే ఒక అమ్మాయికురాలని ప్రధాని సీట్లో కూర్చోబెడదాం, వెనకాల ఉండి దేశాన్ని మనం ఏలుదాం అనుకున్నారు. అందుకే ఇందిరాగాంధీని ప్రధాని చేశారు. అప్పట్లో ఆమెను ప్రత్యర్థులు ఏమని పిలిచేవారో తెలుసా? గూంగి గుడియా, అంటే మూగ బొమ్మ అని అర్థం. పార్లమెంట్ లో మాట్లాడడం రాదు, ఈమెకేం తెలివితేటలు లేవు అని అనుకున్నారు. కానీ ఆ లీడర్లకు తెలియదు ఆ మూగ బొమ్మ వెనుక ఎంత ప్రమాదకరమైన ఆలోచన ఉందో అని. కొద్ది రోజులకే ఇందిరాగాంధీ తన తెలివితో ఆ పెద్ద లీడర్లందరినీ కాంగ్రెస్ నుంచి తరిమేసి పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుంది. అక్కడి నుంచే ఆమె అహంకారం మొదలైంది. 1971లో పాకిస్తాన్ మనపై పగబట్టింది. అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ లో ప్రజలు పాక్ ఆర్మీ ఘోరంగా చంపేస్తుంటే దాదాపు 1 కోటి మంది శరణార్థులు ఇండియాకి పారిపోయి వచ్చారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు భారత్ని బెదిరించాడు. మీరు జోక్యం చేసుకుంటే మీ పని అయిపోతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ ఇందిరాగాంధీ అస్సలు భయపడలేదు. ఇండియన్ ఆర్మీని పంపి కేవలం 13 రోజుల్లో పాకిస్తాన్ ని కుక్కను కొట్టినట్టు కొట్టి పాకిస్తాన్ ని తుత్తునీయలు చేసింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన కాళ్ళ దగ్గర ఆయుధాల కింద పడేసి లొంగిపోయారు. ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని క్రియేట్ చేశారు. అప్పుడు అపోజిషన్ లీడర్లు కూడా ఇందిరాగాంధీని దుర్గాదేవి అని పొగిడారు. కథ ఇక్కడి వరకు చాలా బాగుంది కదా. కానీ నిజమైన డ్రామా, అసలైన రాక్షసత్వం ఇక్కడే మొదలైంది. 1971 ఎలక్షన్లలో ఇందిరాగాంధీ గెలిచారు. కానీ ఆమెపై పోటీ చేసిన రాజనారాయణ్ అనే లీడర్ కోర్టులో కేసు వేశారు. ఏమని? ఈమె గెలవడానికి ప్రభుత్వ డబ్బులు వాడుకుంది అని, ప్రభుత్వ అధికారులను బెదిరించి ఓట్లు వేయించుకుంది అనేసి కేసు పెట్టాడు. జూన్ 12, 1975న అలహాబాద్ హైకోర్టులో ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. జడ్జి ఏమన్నాడంటే, ఇందిరాగాంధీ గెలిచింది అబద్ధం, ఆమె ఎన్నికల్లో తప్పులు చేసింది కాబట్టి ఆమె ప్రధాని పదవి చెల్లదు, రాబోయే 6 ఏళ్లు ఆమె ఎలక్షన్ లో నిలబడకూడదు అని తీర్పు ఇచ్చేశారు. దెబ్బకి ఇందిరాగాంధీ మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజానికి రూల్ ప్రకారం ఆమె రాజీనామా చేసి దిగిపోవాలి. కానీ ఆమెకి పవర్ వదలడం అస్సలు ఇష్టం లేదు. నన్ను పదవి నుంచి దించడమా అని కోపంతో రగిలిపోయింది. ఆ కుర్చీని కాపాడుకోవడం కోసం ఆమె వేసిన కుట్రే దేశంలో ఎమర్జెన్సీ విధించడం. జూన్ 25, 1975 రాత్రి ఆమె ఒక ప్లాన్ వేసింది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి భయపెట్టి ఎమర్జెన్సీ పేపర్ మీద సంతకం పెట్టించేసింది. ఆ రాత్రి అసలు ఏం జరిగిందో తెలుసా? ఢిల్లీలో ఉన్న ప్రెస్ ఆఫీసులన్నిటికీ కరెంట్ కట్ చేసేశారు. ఎందుకంటే ఉదయాన్నే పేపర్లలో ఎమర్జెన్సీ వార్త గాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క గాని రాకూడదు అని. తెల్లవారేసరికి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జయప్రకాష్ నారాయణ్ లాంటి పెద్ద పెద్ద లీడర్లు ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి రాత్రికి రాత్రిలే జైల్లో పడేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పేవారు కాదు. ప్రశాంతంగా నిద్ర లేచిన దేశ ప్రజలందరికీ రేడియోలో ఇందిరాగాంధీ గొంతు వినిపించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించాం, ఎవరు భయపడక్కర్లేదు అనేసి. కానీ అసలైన భయం అక్కడే మొదలైంది. ఎమర్జెన్సీ విధించగానే మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులన్నీ పీకేశారు. అంటే నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు, పేపర్లలో రాయడానికి వీల్లేదు, ధర్నా చేయడానికి అసలే వీల్లేదు. నిన్ను పోలీసులు వచ్చి ఏ కారణం లేకుండా పట్టుకెళ్లి జైల్లో పడేసినా నువ్వు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగే హక్కు కూడా లేదు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్తే అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఇందిరాగాంధీకి భయపడి ఎమర్జెన్సీలో ప్రజలకి జీవించే హక్కు లేదు అని షాకింగ్ తీర్పు ఇచ్చేసింది. అంటే పోలీసులు నిన్ను జైల్లో పెట్టి కొట్టి చంపినా కూడా అడిగే దిక్కే లేదు. అప్పట్లో దాదాపు 1,10,000 మందిని జైల్లో పెట్టారు. జైళ్లు నిండిపోయాయి. జనాల్లో విపరీతమైన భయం నెలకొంది. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ వింటే నీ రక్తం మరిగిపోతుంది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ అసలైన విలన్ గా మారాడు. అతని దగ్గర ఎలాంటి ప్రభుత్వ పదవి లేదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, కానీ దేశంలో ప్రధాని కంటే ఎక్కువ పవర్ అనుభవించాడు. అతడు ఏది చెప్తే అదే రూల్. అతడు తెచ్చిన ఒక పిచ్చి ప్లాన్ ఏంటో తెలుసా?
జనాభాను తగ్గించాలి అని చెప్పి పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్లను, కుర్రాలను, బస్టాండ్లలో నిలబడిన సాధారణ ప్రజలను పోలీసులు బలవంతంగా వ్యాన్లలో పడేసి తీసుకెళ్లి వాళ్ళకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. దాదాపు 60 లక్షల మందికి బలవంతంగా ఆపరేషన్లు చేశారు. పెళ్లి కాని వాళ్ళు, ముసలి వాళ్ళు అని కూడా చూడలేదు. ఆపరేషన్లు వికటించి వేల మంది చనిపోయారు. అలాగే ఢిల్లీలో ఉన్న ఒక స్లమ్ ఏరియాని వాళ్ళ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. జనాలు అడ్డంగా నిలబడితే పోలీసులతో కాల్పులు జరిపించి వందలాది మందిని స్పాట్లను చంపేశారు. ఎంత దారుణమో కదా. 21 నెలల పాటు దేశాన్ని జైలుగా మార్చి ప్రజలను భయంతో వణికించిన ఇందిరాగాంధీకి ఒక గట్టి నమ్మకం వచ్చింది. జనాలు నా పేరు వింటే భయపడుతున్నారు, నేను ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా నేనే గెలుస్తాను అని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఇచ్చిన ఫేక్ రిపోర్ట్లను నమ్మి మార్చి 1977లో హఠాత్తుగా ఎలక్షన్లను ప్రకటించింది. కానీ మన భారతీయుల పవర్ ఏంటో ఆ రోజు ఇందిరాగాంధీకి తెలిసింది. జనాలు బయటికి ఏం మాట్లాడలేదు, గొడవలు చేయలేదు. ప్రశాంతంగా వెళ్లి ఓటు అనే ఆయుధంతో ఇందిరాగాంధీ అహంకారాన్ని నిలువున పూడ్చేశారు. సొంత ప్లేస్ లోనే ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది. ఇంకా వాళ్ళ కొడుకు సంజయ్ గాంధీ కూడా ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశంలో ఒక్క సీటు కూడా గెలవలేక కొట్టుకుపోయింది. నువ్వు ఎంత పెద్ద ప్రధానైనా ప్రజాస్వామ్యాన్ని చంపాలనుకుంటే నిన్ను పీకేస్తామని జనాలు నిరూపించారు. కానీ ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం 3 ఏళ్లలోనే కూడిపోవడంతో 1980లో ఇందిరాగాంధీ మళ్లీ పవర్ లోకి వచ్చారు. కానీ ఈసారి ఆమె చేసిన ఒక పొలిటికల్ తప్పు దేశాన్నే రక్తసిక్తం చేసింది. పంజాబ్ లో అకాలీదళ్ పార్టీ చాలా పవర్ఫుల్ గా ఉండేది. వాళ్ళను రాజకీయంగా దెబ్బతీయడం కోసం కాంగ్రెస్ పార్టీ జర్నైల్ సింగ్ అనే ఒక తీవ్రవాద మత బోధకుడిని వెనక ఉండి ప్రోత్సహించింది. మన మాట వింటాడులే అనుకున్నారు, కానీ ఆ రాక్షసుడు కాంగ్రెస్ చేతులు దాటిపోయాడు. పంజాబ్ ను ఇండియా నుంచి విడగొట్టి ఖాళిస్తాన్ అనే ప్రత్యేక దేశం చేస్తామని ఓపెన్ గా తుపాకులు పట్టుకుని రచ్చ మొదలుపెట్టాడు. హిందువులను, పోలీసులను, తనకు వ్యతిరేకంగా ఉన్న సిక్కులను దారుణంగా కాల్చి చంపడం స్టార్ట్ చేశాడు. సిక్కులకు అత్యంత పవిత్ర స్థలమైన అమృతసర్ గోల్డెన్ టెంపుల్ లోకి మిలిటరీ ఆయుధాలతో వెళ్లి దాక్కున్నాడు. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్నే షాక్ కి గురి చేసింది. ఆ ఆర్మీ ట్యాంకులను, సైనికులను పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లోకి పంపించేసింది. దాన్నే ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నారు. భయంకరమైన కాల్పులు జరిగాయి. బింద్రాన్ వాలే అక్కడికక్కడే చనిపోయాడు. కానీ ఆ దాడిలో పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ తీవ్రంగా ధ్వంసమైంది. వేలాది మంది అమాయక భక్తులు కూడా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. తమ అత్యంత పవిత్రమైన ఆలయంపై ట్యాంకులతో దాడి చేయడాన్ని సిక్కు సమాజం గుండెల్లో ఒక మానని గాయంగా మార్చుకుంది. ఇందిరాగాంధీపై విపరీతమైన కోపంతో రగిలిపోయారు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన కొద్ది నెలలకే అక్టోబర్ 31, 1984 ఉదయం 9:20 ఇందిరాగాంధీ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెకు రక్షణగా ఉన్న సొంత సిక్కు బాడీగార్డ్ హఠాత్తుగా గన్ తీసి ఏకంగా 30 రౌండ్లు కాల్చి చంపేశాడు. ఇందిరాగాంధీ అక్కడికక్కడే రక్తం మడుగులో మునిగిపోయి ప్రాణాలు విడిచారు. ఇందిరాగాంధీ 1971లో దేశాన్ని గెలిపించిన ధైర్యవంతురాలైన లీడర్ ఎంత నిజమో, పవర్ కోసం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలిప్రీతం చేసిన డిక్టేటర్ కూడా అంతే నిజం. ఒకే వ్యక్తిలో అత్యంత గొప్పతనం, అదే సమయంలో భయంకరమైన అహంకారం రెండూ ఉన్నాయి. అధికారం ఒక్కరి చేతిలోనే ఉంటే ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇందిరాగాంధీ చరిత్రే ఒక నిదర్శనం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.